ఇవన్నీ చేయడం వల్ల మీకేం లభిస్తుందో అది కావాలంటే మీరు చెప్పుకోవచ్చు. చూడండి, ఇక మీరు మాట్లాడండి. సార్, మీరు చాలా పెద్ద బ్యారిస్టర్. మీ దగ్గర బోలెడంత పనుంటుంది కదా. మీరు ఫైల్స్ ఇంకా కాగితాలను చెక్ చేయడం కోసం 2 వ్యక్తుల్ని కూడా పెట్టుకున్నారు. నన్ను కూడా పెట్టుకోండి సార్. భవిష్యత్తులో నేను కూడా మీలాగే బ్యారిస్టర్ని కావాలనుకుంటున్నాను. మీ దగ్గర పని చేశానంటే నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. ప్లీజ్. మీ సహాయాన్ని మేము జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. రామ్జీ, నమ్మకం ఉంచు. కోడలు రమ భీమ్ వెనకే వెళ్ళింది. అలాగే రమ ఏ పని చేసినా శుభమే జరుగుతుంది. భీమ్కి తప్పకుండా ఏదో ఒక పని దొరికి తీరుతుంది. ఇలా చూడు రామ్జీ, ప్రపంచం మరీ అంత చెడ్డదేం కాదు. అందరూ కేవలం నరోత్తమ్ జోషి చెప్పిన మాటలే వినరు. భీమ్ చేసే పనులకి ఎలాంటి గౌరవమే ఉండదా? అలా ఏం జరగదు కదా. రామ్జీ, నువ్వు నమ్మకం ఉంచు, అంతా చక్కబడుతుంది. సార్, వీళ్ళు జోడించిన చేతుల్ని చూడ్డానికి ముందు ఒకసారి అటు కూడా చూడండి. వీళ్ళకి రోజు మీరు పూజ చేస్తారు. కాస్త ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల మీరు చేసే పూజ ఎంత శుద్ధంగా ఉంటుందో, మీకున్న భక్తి ఎంత పవిత్రంగా ఉంటుందో. వాళ్ళంతా ఎవరో తెలుసా? వీళ్ళు ముగ్గురు నా గురువులు. ఇక నేను వీళ్ల దగ్గరే వకాలత్తు నేర్చుకున్నాను. ఇక ఈ ముగ్గురు ఉన్నత కులం వాళ్ళు, ఉన్నత జాతి వాళ్ళు. ఇక నేను కూడా అదే ఉన్నతత్వంతో వీళ్ల దగ్గర జ్ఞానం సంపాదించాను. వాళ్ళు చెప్తుండేవాళ్ళు, నేను కూడా ఉన్నత కులం వాణ్ణని, ఉన్నత జాతి వాణ్ణని. అందుకే నేను వాళ్ల శిక్షణను గ్రహించగలిగాను, నేర్చుకున్నాను, చూశాను, పరిశీలించాను. నేను కూడా కోరుకుంటున్నాను రేపు నాకు ఎవరైనా శిష్యుడు ఉండాలని, తను నాలాగే పెద్ద లాయర్ కావాలని, అలాగే తన ఆఫీసులో నా ఫోటో పెట్టుకోవాలని. కానీ ఒకవేళ ఫోటో పెట్టుకునేవాడు చిన్న జాతి వాడయ్యాడనుకో, నా ఆత్మ కూడా బాధపడడం మొదలు పెడుతుంది. అవకాశమే లేదు నిన్ను పనిలో పెట్టుకోవడానికి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. బ్యారిస్టర్ గారు, మీరు న్యాయం కోసం పోరాడతారు కదా. ఇక నా భర్తకు ఆయన జాతి వల్లే ఉద్యోగం దొరక్కపోతే ఇది న్యాయం ఎలా అవుతుంది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీరు వెళ్ళండి. లేదంటే మా వాళ్ళని పిలిచి మిమ్మల్ని మెడపెట్టి బయటికి గెంటించేస్తాను. లేదు, వీళ్ళిలా వెళ్లరు. మాటలతో చెప్తే వెళ్లరు. చాలా మొండి వాళ్ళు. ద్వారపాలకుల్ని పిలిచి వీళ్ళని మెడబట్టి బయటికి గెంటించండి. అప్పుడే వీళ్లకు వీళ్ల స్తోమతేంటో అర్థమవుతుంది. లేదు, ఇది న్యాయం ఎలా అవుతుందో మీరు చెప్పి తీరాల్సిందే. రమా, పద. ఏం చేస్తున్నావు? అరే, అసలు ఏం చేస్తున్నావు? రమా, ఇవి ఆయనకు పనికొచ్చే కాగితాలు అయ్యుండొచ్చు. అరే అరే, ఈమె నాపు. అసలు ఈమె ఏం చేస్తుంది? తన నాపొచ్చు కదా.
మీరు చాలా పెద్ద బ్యారిస్టర్ అని మా వారు చెప్పారు. ఇక మీరు వీళ్ళని గురువు అనుకుంటున్నారు కదా, అంటే వీళ్ళు మీకంటే పెద్దవాళ్ళు కదా. కానీ ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఒకరోజు ఈయన కూడా చాలా పెద్ద బ్యారిస్టర్ అవుతారు. కొంచెం మర్యాదగా మాట్లాడరమ్మా. అరే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి బయలుదేరండి. హే ఇలా రా. చెప్పండి సార్. వెళ్ళి ఇక్కడి నుంచి పంపించు. వెళ్ళిపోండి. పదండి, బయటికి పదండి. వెళ్తున్నాం. రమా, నువ్వేం చేసావో అది క్షమించరాని తప్పు. ఆయన నన్ను పనిలో పెట్టుకోకపోని, కానీ ఆయన చాలా పెద్ద బ్యారిస్టర్. ఇక నేను బ్యారిస్టర్ని కావాలంటే కనీసం ఎవరు పెద్ద బ్యారిస్టర్లు అయ్యారో వాళ్ళని గౌరవించడం మంచిది. భీమరావ్, తను అర్థం చేసుకోదులే. ఎందుకంటే మీ జాతే అలాంటిది. ఎవరెవరికి నచ్చ చెప్తావు భీమరావు, చెప్పు. సరే అలాగే, మేమేంటో మేమంతే. కానీ మేం భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నాం కదా, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. దూరంగా వెళ్ళి నిలబడండి. నాకు అసలు పని వెతుకోవడానికి ఎక్కడికి వెళ్లాలని లేదు. చూడు, ఇప్పుడు ఎవరికి ఉద్యోగం కావాలో తనే నిరాశ చెందుతున్నాడు. ఏం చేస్తాం పాపం. జోషి గారు, ఏ వ్యక్తి గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆయన గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయన కారణంగానే ఎంతో మంది జీవితాల్లో ఉత్సాహం కలుగుతుంది. ఇక ఆయన ఎందుకు నిరాశ చెందుతారు? చాలా విచిత్రమైన భార్య భర్తలు. సార్, మీరు చెప్తే నేను దీన్ని చింపి పారేస్తాను. వద్దు. ఇప్పుడు దీన్ని చించి పారేసేది అదే భీమ్రావ్. అప్పటిదాకా దీన్ని ఇక్కడ ఇలాగే ఉండనివ్వు. ఏవండి, కనీసం నాతో మాట్లాడండి. ఇలా కోపంతో వెళ్ళడం వల్ల సమస్య పరిష్కారం అయిపోతుందా? ఆగండి, కొంచెం ఆగండి. ఎందుకు ఆగాలి? నీతో ఏం మాట్లాడమంటావు? నేనేమీ తప్పు చేయలేదు, మరి నా మీద కోపంతో ఎందుకున్నారు? అయితే ఇంకేముంది, నువ్వు తప్పు చేయకపోతే నాతో ఏం మాట్లాడొద్దు. అయితే మరి ఆ అపరిచిత బ్యారిస్టర్ కారణంగా మీరు మీ భార్యతో మాట్లాడరా? ఇక్కడ విషయం పరిచితులు అపరిచితులు అంటూ ఏమీ లేదు. విషయం ఏంటంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది. సరే అయితే నేను కూడా మీతో మాట్లాడను. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. లేదు, నేనెందుకు వెళ్ళాలి? నేను మీ భార్యను, అలాగే మీరు నా భర్త. నేను కేవలం మీతో మాట్లాడినంతే. అత్తయ్య, లక్ష్మికి ఎలా నచ్చ చెప్పాలో నాకేం అర్థం కావటం లేదు. లక్ష్మికి నచ్చ చెప్పడం చాలా తేలికే, కానీ సమస్య ఏంటంటే లక్ష్మి మీద జీజాబాయి ప్రభావం చాలా ఉంది. తనేం చెప్తుందో అదే వింటుంది, అలాగే తను చెప్పినట్టే చేస్తుంది. కానీ అత్తయ్య, ఈ ఉద్యోగం చేతిలోంచి జారిపోకూడదు. అలాగే లక్ష్మి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని కూడా కోరుకోవడం లేదు. ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. భీమ్ని అడుగుతాను, బహుశా ఏదైనా చెప్తాడేమో. భీమ్, ఏమైందన్నయ్య? నాకొక సలహా కావాలి, ఇస్తావా? అలాగే అడగండి. అసలు విషయం ఏమిటంటే, ఒకవైపు భార్య ఉంది, ఇంకొక వైపు ఉద్యోగం ఉంది. దేనించుకోవాలో అర్థం కావటం లేదు. ఉద్యోగమా? ఉద్యోగం కోసం భార్యతో గొడవ పడొచ్చు,
తనతో పోట్లాడొచ్చు, చివరికి మాట్లాడనని బెదిరించొచ్చు కూడా. భార్యదేముంది, తను ఊరికే ఉంటుందిగా. భీమ్, నాకేమనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్య సమస్య ఉందని. నేను తర్వాత వస్తాను. వద్దానంద్ బావా, ఎందుకలా చూస్తున్నారు? నేను వెళ్తున్నా. ఆనంద్ బావా, మీరు మాట్లాడండి. చెప్పండి, ఏం జరిగింది? భీమ్, నాకు చాలా మంచి ఉద్యోగం దొరికింది. కానీ సమస్య ఏంటంటే, ఒకవేళ నేను ఆ ఉద్యోగానికి వెళ్తే లక్ష్మి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరే చూడండి ఆనంద్ అన్నయ్య, నాకేమనిపిస్తోందంటే మీరు ఉద్యోగం గురించి ఆలోచించండి, కానీ ఈ సమయంలో నా గురించో లేదా నా చదువు గురించో ఆలోచించకండి. అంతా చక్కబడుతుంది. ఈ బెంగలన్నీ వదిలేసి ఆలోచిస్తే మీ ప్రశ్నకు జవాబు మీకే లభిస్తుంది. నేనెందుకు ఆలోచించకూడదు? భీమ్, మన ఇంటి పరిస్థితి ఎలా ఉందో దానికి కేవలం సమస్య ఒక్కటే, డబ్బు. నువ్వు మాతో పాటు ఇంట్లో ఎందుకు ఉండటం లేదు? ఎందుకంటే డబ్బుల సమస్య. నీకు అలాగే నాన్నకు మధ్య ఏ దూరాలున్నాయో అవి కూడా డబ్బు కారణంగానే. అవును, నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసు ఆనందన్నయ్య. కానీ చూడండి, లక్ష్మి వదిన మీకు భార్య. తను కూడా కోరుకుంటుంది మీరు ఉద్యోగం చేయాలని. ఆ ఉద్యోగంతో ఏ డబ్బు సంపాదిస్తారో అది ఇంట్లో ఇవ్వాలని. అందుకే ఇప్పుడు మీరు ఆవిడ గురించి ఆలోచించండి. మీరు నా గురించి ఏం ఆలోచించకండి. ఇప్పుడు ఈ సమయంలో మీకున్న బాధ్యత నాకంటే ఆవిడ విషయంలోనే ఎక్కువ ఉంటుంది. అంతా చక్కబడుతుంది ఆనందన్నయ్య. ఆ బ్యారిస్టర్ అస్సలు మంచివాడు కాదు. కానీ ఈయనకు అక్కడే మంచి ఉద్యోగం ఉంది. ఈయన భవిష్యత్తులో బ్యారిస్టర్ కావాలి కదా. అన్నిటికంటే మంచి ఉద్యోగం అదే. అమ్మా రమా. మావయ్య, మావయ్య, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నాను. నువ్వు చెప్పు, నువ్వెలా ఉన్నావు? భీమ్ ఎలా ఉన్నాడు? నేను కూడా బాగున్నాను. కానీ మావయ్య, ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఆ విషయంలోనే నాకు ఆయనకు మధ్య గొడవైంది. ఎలాంటి సంఘటన? ఏం జరిగింది? ఏం జరిగిందంటే, మీరు చాలా పెద్ద బ్యారిస్టర్. మీ దగ్గర బోలెడంత పనుంటుంది కదా. నన్ను కూడా పెట్టుకోండి సార్. వీళ్ళు ముగ్గురు నా గురువులు. ఇక నేను వీళ్ల దగ్గరే వకాలత్తు నేర్చుకున్నాను. ఇక ఈ ముగ్గురు ఉన్నత జాతి వాళ్ళు. అవకాశమే లేదు నిన్ను నేను పనిలో పెట్టుకోవడానికి. ఈ పేరు బాగా గుర్తు పెట్టుకోండి సార్. ఒకరోజు ఈయన కూడా చాలా పెద్ద బ్యారిస్టర్ అవుతారు. నేనేమైనా తప్పు చేశానా? లేదమ్మా, అలా మాట్లాడి నువ్వు చాలా మంచి పని చేశావు. ఇలాంటి వాళ్ళకి మొహం పగిలేలా సమాధానం ఇవ్వకపోతే మనం పిరికి పందలమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎలా? రామ్జీ, నువ్వింకేం మాట్లాడుకో. మన రమ ఏం చేసిందో చాలా మంచి పనే చేసింది. పద, నువ్వు లోపలికి పద. పద. రమా, దలియా అమ్మ భోజనం చేయడానికి రమ్మంది. పద. నేను మీతో మాట్లాడుతున్నానా? లేదు కదా. ఈ విషయం చెప్పడానికి ఎందుకు వచ్చారు? నాకు అసలు ఆకలిగానే లేదు. ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు? భోజనమైనా చెయ్యి. పద.
వెళ్దాం పదరామా, భోజనం చేద్దాం. అలాగే పదదలి అమ్మా, నిజంగా నాకు బాగా ఆకలిస్తుంది. ఎప్పుడే కదా ఆకలి లేదంది, అప్పుడే బాగా ఆకలిస్తోందంటుందేంటి? మీరు న్యాయం కోసం పోరాడతారు కదా, మరి నా భర్తకు ఆయన జాతి వల్ల ఉద్యోగం దొరక్కుంటే ఇది న్యాయం ఎలా అవుతుంది? ఏవండి, ఇలా కోపంతో వెళ్ళడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? ఎందుకు ఆగాలి? నీతో ఏం మాట్లాడమంటావు? నేనేం తప్పు చేయలేదు. నా మీద కోపంతో ఎందుకు వెళ్ళిపోతున్నారు? అయితే ఇంకేంటి, తప్పు చేయకపోతే నాతో ఏం మాట్లాడొద్దు. మీరు నాతో మాట్లాడడం లేదు కదా, మరి గొంగళి ఎందుకు కప్పారు? ఇప్పుడు నేనెక్కడ మాట్లాడాను? కేవలం గొంగళి కప్పానంతే. అయితే దీని అర్థం ఇదే కదా? మీరేం చెప్పాలనుకుంటున్నారంటే, రమా గొంగళి కప్పుకో, నీకు చల్లేస్తుంది. అసలు మాట్లాడినప్పుడు మీరు ఏది ఏ రకంగానూ నాతో మాట్లాడకండి. సరే అయితే, ఏది ఏ రకంగానూ నేను నీతో మాట్లాడనులే, సరేనా? ఇక నువ్వు పడుకో. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. నువ్వు అంత బాగా నిద్రపోతున్నావు కదా, మరి అంత నిద్రలో నేను నీకు గొంగళి కప్పాననే విషయం ఎలా తెలిసిపోయింది? ఇంతకాలంగా కలిసుంటున్నాం, మీరు దగ్గరకొస్తే అది నాకు తెలియదంటారా? అది సాధ్యమవుతుందా? ఇక పడుకో. ఇంతకాలంగా కలిసుంటున్నాం, మీరు దగ్గరకొస్తే అది నాకు తెలియదంటారా? అది సాధ్యమవుతుందా? అంటే దీని అర్థం నాన్నకు కూడా నేను వచ్చానని ముందే తెలిసిపోయే ఉంటుంది కదా. ఇక అందుకనే పొద్దున నన్ను చూస్తూనే ఉత్తరాన్ని చించేశారు. నాన్న మీరు ఆ ఉత్తరాన్ని రాత్రే చదివారు కదా నాన్న. ఇక కావాలని నా మీద కోపం ఉన్నట్టుగా నటిస్తున్నారు కదా, ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళి చదువుకోవాలని. నాన్న చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు నన్ను ఎప్పుడూ కూడా సరైన మార్గంలో నడిపించడానికి ప్రేరేపించారు కదా. మీరు నాకు చాలా చాలా విషయాలు నేర్పించారు. ఇక ఈ రోజు కూడా చూడండి, మీ దగ్గరే ఈ విషయాన్ని కూడా నేర్చుకున్నాను. చాలాసార్లు ప్రేమను ప్రదర్శించడం కోసం కూడా కోపాన్ని చూపించడం సమంజసమేనని. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఆగండి. ఏమైంది? నువ్వు నా వెంట రావడానికి వీల్లేదు. ఆ నరోత్తం చేసి మీ వెంట రాకుంటే
నేను కూడా రాను. మీకేం చెప్పడానికి వచ్చానంటే మీరు ఉద్యోగం బ్యారిస్టర్ దగ్గరే వెతుక్కోండి, అదే మంచిది. అలాగే ఆ బ్యారిస్టర్ దగ్గర కాదు, ఇంకొక బ్యారిస్టర్ దగ్గర చూడండి, కానీ బ్యారిస్టర్ దగ్గరే వెతుక్కోండి. అలాగా? కానీ నువ్వు నాతో మాట్లాడడం లేదు కదా.